న్యూస్ మనుగూరులో హై టెన్షన్ కొనసాగుతోంది. సుందరయ్య నగర్లోని పార్టీ కార్యాలయ భవనం మాదంటే మాదే అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేగా కాంతారావు అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత పార్టీ ఆఫీసును కబ్జా చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. మరోవైపు ఆ భవనాన్ని తాము కొనుగోలు చేశామని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చెబుతున్నారు. ఆదివారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్, జెండాలను కాల్చివేసిన కాంగ్రెస్ కార్యకర్తలు భవనానికి 3 రంగులు వేసి ఇందిరమ్మ భవన్ గా నామకరణం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ విధించి పార్టీ కార్యాలయం వద్ద పహారా కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. మనుగురులో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. పార్టీ కార్యాలయం తమదే అంటే కాదు మాదే అంటున్నారు. వెరసి పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ జెండా ఎగరేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి దాదాపు 5 ఏళ్లు గడిచిన తర్వాత సుమారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన ఇందిరమ్మ భవనం అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ను కూడా తీసుకొచ్చి మొత్తం కూడా కాల్చివేసిన పరిస్థితి మనం చూసాం. మొత్తంగా ఒక్కసారిగా మనుగూరు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తం పెద్ద ఎత్తున కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. భారీగా పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒకవైపు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్సెస్ మాటల యుద్ధం, ప్రతి సవాళ్లు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి పూర్తి హక్కులు తమయే అంటూ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చెప్తున్నారు. కాదు తమదే అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చెప్తున్న పరిస్థితి. ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ పార్టీ కార్యకర్తల పైన దూకుడు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. అదే స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రౌడీయిజం, గుండాయిజం పెరిగిపోతుంది, త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శిస్తాం, తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరేస్తామని కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన ఘాటుగా స్పందించారు పాయం వెంకటేశ్వర్లు. వెంటనే రౌడీయిజం, గుండాయిజం అనేది బీఆర్ఎస్ పార్టీలో కొనసాగింది తప్ప కాంగ్రెస్ పార్టీలో కాదు. ఎవరిని అడిగినా, మనుగురులో చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా కాదో చెప్తారని కూడా సవాల్ విసురుతున్న పరిస్థితి. మనుగురులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యాలయం తమదే అంటే కాదు మాదే అంటున్నారు. అసలు పార్టీ కార్యాలయం ఎవరిది, ఎవరు ఆక్రమించుకున్నారు, అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకునేందుకు మనతో పాటు మాట్లాడేందుకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకుని. సార్ చెప్పండి, ప్రధానంగా పార్టీ కార్యాలయం ధ్వంసం, కాల్చివేతలు, వివాదాలు, పెద్ద ఎత్తున ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా, అది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా, ఏంటి అసలు? నిన్న మనుగూరులో జరిగినటువంటి ఘటన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి శాంతియుతంగా ఎరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో అది ఆనాడు 2018లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి మారినటువంటి రేగా కాంతారావు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మారిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి మారిన తర్వాత మరి ఇందిరమ్మ భవనం పేరుతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కబ్జా చేసి మరి రంగు కూడా మార్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా పేరు మార్చి కబ్జా చేసినటువంటి సందర్భం స్థానిక ప్రజలందరికీ తెలుసు. అది పిల్లారిశెట్టి హరిబాబు అనే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కుటుంబం వారి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టించాలని చెప్పేసి వారు స్థలం దానం చేయడం జరిగింది. దానం చేసిన తర్వాత ఆ స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బోర్డు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డు పక్కన ఖాళీగా ఉంటుందని చెప్పేసి వీరాచారి రామాచారి అనే వ్యక్తికి ట్రాక్టర్లు రిపేర్ చేయడానికి కిరాయి కూడా ఇవ్వడం జరిగింది. 2009లో భూమి పూజ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ చేసి 2010లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. 2011లో ఇంటి పన్ను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద ఇంటి పన్ను కూడా మనుగూరు మున్సిపాలిటీలో ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇంటి నంబరు 8-1-200/2 పేరు మీద ఇంటి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2012లో కరెంటు మీటర్ కూడా కాంగ్రెస్ పార్టీ పేరు మీద తీసుకోవడం జరిగింది. ఇట్లా 2011 నుంచి నిర్మాణం పూర్తయిన తర్వాత 2019 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీదనే రసీదులు కూడా తీసుకోవడం జరిగింది. ఇంటి పన్ను రసీదులు, కరెంటు బిల్లు కట్టడం కూడా జరిగింది. 2018లో
మరి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడి రేగా కాంతారావుని ఎమ్మెల్యే చేస్తే గెలిచిన తెల్లారే బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ పెద్దల సమక్షంలో మరి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది. ఆయన పోతూ మరి ఇవాళ కన్నతల్లి లాంటి 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపించినారు రేగా కాంతారావుని. 2009లో గెలిపించినారు, అప్పుడు అదే మోసం చేసినాడు. మళ్ళీ 2014లో టికెట్ రాలేదు. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలవక ముందే బీఆర్ఎస్ పెద్దలతోని ఒప్పందం చేసుకుని గెలిచిన తర్వాత వస్తానని చెప్పేసి గెలిచిన తర్వాత వెళ్లినటువంటి గనుడు రేగా కాంతారావు. మరి అయినా కాంగ్రెస్ పార్టీ మరి లేకపోతే ఆయనకు రాజకీయ జీవితం లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే ఆయనకు గెలుపు లేదు. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి ఇలాంటి కాంగ్రెస్ పార్టీని మరి గెలిపించినటువంటి కార్యకర్తల మనోభావాల్ని గౌరవాన్ని దెబ్బతీసే విధంగా దుర్మార్గంగా ఆయన స్వార్థం కోసం స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారాడు. పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరమ్మ భవనం పేరుతో, ఇందిరమ్మ అంటే భారతదేశంలో మరి అందరికీ తల్లి లాంటిది. మరి తొలి ప్రధానిగా భారతదేశానికి సేవలందించినటువంటి మరి ఉక్కు మనిషి ఇందిరాగాంధీ గారు ఇందిరమ్మ భవనాన్ని కూడా కన్న తల్లి లాంటి కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసి మరి కన్న తల్లి మరి పాలు దాగి కన్న తల్లి రొమ్ముని ఎగురుతన్ని బీఆర్ఎస్ పార్టీకి జంప్ అయి కబ్జా చేయటువంటి ఆ కార్యాలయాన్ని అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. మణుగూరులో పొలిటికల్ హైట్ పెరిగింది. పార్టీ కార్యాలయం తమదే అంటే కాదు తమదే అంటున్నారు. అది బీఆర్ఎస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీదా? అసలు ఏం జరుగుతుంది మణుగూరులో తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీ హయాంలో కట్టించారు అనేది చర్చ నడుస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా ఎలా మార్చారు? అంటే అది నాది సొంత భవనం, అది పార్టీలకు సంబంధం లేనటువంటి అంశం. అది ఆ విషయంలో అనవసరంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యులు ఇదంతా కూడా ఖమ్మంలో స్క్రిప్ట్ అంతా తయారు చేసుకొని, పాలేరులో స్క్రిప్ట్ తయారు చేసుకొని ఓ యుద్ధానికి వచ్చి దండయాత్ర మా రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చి ఏదో మేము పాయిచాచిక ఆనందాన్ని పొందడం కోసం వచ్చినటువంటి చిల్లర ప్రయత్నం అని చెప్పేసి నేను అంటా ఉన్నా. ప్రధానంగా ఏంటంటే ఆనాడు మేము కొనుగోలు చేసినటువంటిది, అది మా రిలేషన్ ఒకడు కొనుగోలు చేసిండు, వాని దగ్గర నుండి నేను కొనుగోలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఆ రోజు నేను దాన్ని ఆఫీస్గా నేను పెట్టుకోవడం జరిగింది. ఈరోజు నేను బీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్గా నేను దాన్ని పెట్టుకోవడం జరిగింది తప్ప అది బీఆర్ఎస్ పార్టీ సొంతం కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సొంతంగా అన్నటువంటి విషయం. అది మొత్తంగా తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నాం అని కూడా ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మొత్తం నగరంలోనూ అదేవిధంగా పార్టీ కార్యాలయానికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ జెండాను ఎగరవేసినటువంటి ప్రాంతం పార్టీ కార్యాలయం పైన తిరిగి బీఆర్ఎస్ వాళ్ళు స్వాధీనం చేసుకునేందుకు కూడా రేగా కాంతారావు రావడం, కార్యకర్తలకు కూడా భరోసా కల్పిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్న పరిస్థితి. ఒకరిపై ఒకరు దాడికి చేసుకునే ప్రయత్నాలు ఉన్న నేపథ్యంలో ఒకసారిగా శాంతి భద్రతలు కాపాడే దిశలో ఇప్పటికే భద్రాచలం ఎస్పీ రోహిత్ రాజు కూడా పూర్తిగా బాధ్యత వహిస్తూ 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా పార్టీ కార్యాలయ రాజకీయ రంగు ఎటు మారుతుంది, అసలు ఎవరు స్వాధీనం చేసుకుంటారు, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, దీన్ని ఎవరు కైవసం చేసుకుంటారు అన్నది కూడా మణుగూరులో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ మణుగూరు.